హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. తిరుపతి పార్ట్ 2 వీడియో అండి. మనం తిరుమల వరకు వచ్చేసాం కదా లాస్ట్ వీడియోలో, అక్కడ నుండి కంటిన్యూషన్ పార్ట్ ఇది. స్టార్టింగ్ లో మన బ్యాగ్స్ ఇచ్చాం కదా కౌంటర్ దగ్గర, వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఈ కౌంటర్ లో ఇస్తే మన బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. మాకైతే దర్శనానికి 33 hours పట్టింది. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ని రూమ్స్లోనే పెట్టేసి వెళ్ళాము, అందువల్ల వీడియో తీయలేదు. దర్శనానికి ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే నైట్ 12కి దర్శనం అయింది. దేవుడిని దర్శించుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం కొండ మీద చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి, అవి చూసేద్దాం. అవి ఏంటంటే శ్రీవారి పాదాలు, పాప వినాశనం, పలి హనుమాన్ మందిరం, ఇలాంటి ప్లేసులు కొండ మీద ఉన్నాయి. సో అవి మొత్తం తిరగడానికి మనకు బస్సులు అవైలబుల్లో ఉంటాయి. టికెట్ వచ్చేసరికి పర్సన్కి 120 రూపీస్. అవి చూడడానికి మనకైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. ఇక్కడున్న ప్లేస్ అన్నిటిలో జపాలి హనుమాన్ మందిరం విజిట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బస్సులో కాకుండా షేరింగ్ కార్స్ లో వెళ్లే వాళ్ళు ఈ జపాలి హనుమాన్ మందిరం విజిట్ చేయడానికి కుదరదు. అందుకే నా ప్రియారిటీ ఏంటంటే బస్సులో వెళ్ళమనే చెప్తాను. మీరు ఎక్కడ నుండి అయినా బస్సు ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. మీరు ఎంతసేపు అయినా మీకు నచ్చిన ప్లేస్ లో ఉండొచ్చు. బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి రావచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. మేమైతే ఫస్ట్ పాప వినాశనం విజిట్ చేస్తున్నాం. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా దూరం నడుస్తున్నా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి.
ఇలా ముందుకు వచ్చి ఈ స్టెప్స్ దిగాక మనకు పాప వినాశనం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ ఇక్కడ పైనుండి కిందకి ఎలా ఫ్లో అవుతున్నాయో. ఈ వాటర్లో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయేమో అని భక్తుల నమ్మకం. స్నానం చేయడం కుదరని వాళ్ళు తల మీద నీళ్ళు చల్లుకున్నా ఓకే అన్నమాట. ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే వీడియోస్ తీసుకుంటే వద్దన్నారు, అందుకని మీకు చూపించలేకపోతున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. కొందరు స్నానం చేస్తున్నారు, కొందరు తల మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. అది మీ చాయిస్. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ ఆకాశగంగా. ఇక్కడ కూడా అంతే, కొంచెం దూరం నడవలసి ఉంటుంది. ప్రతి చోట షాప్స్ అయితే ఉంటాయి. సీజన్ బట్టి అలాగే టైమింగ్ని బట్టి క్రౌడ్ అనేది ఉంటుంది. ఇదే ఆకాశగంగా. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. సీజన్ బట్టి ఫ్లోలో తేడా ఉంటుంది. ఈ వాటర్ని కూడా మన తలపై చల్లుకోవచ్చు, అలానే తాగొచ్చు కూడా. ఇక్కడ మనం విజిట్ చేసే ప్రతి ప్లేస్కి ఒక హిస్టరీ ఉంటుంది. నేనైతే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. థర్డ్ ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిర్. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా స్టెప్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఓపిక చేసుకొని ఎక్కాలి. మనం పార్కింగ్ నుండి టెంపుల్ రీచ్ అవ్వడానికి 25 మినిట్స్ పడుతుంది. చూసారా ఈ ప్లేస్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం అడవి మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. సగం దూరం వరకు స్టెప్స్ ఎక్కాలి, సగం దూరం స్టెప్స్ దిగాలి.
ఇక్కడ మాత్రం ఎక్కువ మంకీస్ ఉన్నాయి. ఈ మంకీస్ చూడండి నా చున్నీని ఎలా లాగుతున్నాయో, నాకు చాలా భయం వేసింది. అలానే ఉడతలు కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం టెంపుల్కి రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా శ్రీ జపాలి హనుమాన్ మందిర్. ఈ టెంపుల్ ముందే ఒక కోనేరు కూడా ఉంది. దీన్ని రామగుండం అని పిలుస్తారు. అలానే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. సీతాదేవి స్నానం చేశారని చెప్తున్నారు. సీతాగుండం అని పిలుస్తారు. చాలా మంది అక్కడికి వెళ్ళరు. అక్కడ మొత్తం ఫారెస్ట్ లా ఉంటుంది. అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట. తన తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ ప్లేస్ కు జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. టెంపుల్ మొత్తం గోల్డ్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ 2 రూపీస్. అలానే టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రీ. మీకు ప్రతి టెంపుల్ దగ్గర ఇలాంటి షాప్స్ ఉంటాయి. ఈ టెంపుల్కి ఎంట్రీ టికెట్ అయితే 5 రూపీస్. ఈ టెంపుల్ దగ్గర కూడా బయట నుండే వీడియోస్ తీసుకోవాలి. టెంపుల్ లోపల అయితే వీడియోస్ నాట్ అలౌడ్. వేణుగోపాల అంటే శ్రీకృష్ణుడు. తాను కూడా విష్ణుమూర్తి అవతారమే. తననే మనం ఇక్కడ దర్శించుకున్నాం. ఈ 4 ప్లేసులు మనం దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం టౌన్ లోపలికి వెళ్ళి వేరే బస్సు ఎక్కాలి. నెక్స్ట్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం. మనమున్న ఈ కొండ పేరు నారాయణగిరి అంటారు. నారాయణ కోరిక మేరకు ఈ కొండకు నారాయణగిరి అనే పేరు పెట్టారు. వెంకటేశ్వర స్వామి భూమి మీద అడుగుపెట్టిన ఫస్ట్ ప్లేస్ ఇక్కడే అని చెప్తున్నారు. దానికి నిదర్శనం ఈ శ్రీవారి పాదాలు.
మొలిచారు. మనం వెళ్ళి ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్టెప్స్ అయితే 100 లోపే ఉంటాయి. పెద్దవాళ్ళైనా వచ్చు. మనకి సపోర్ట్కి రాడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్రీవారి పాదాలు దర్శించుకున్నాం. మేము వెళ్ళినప్పుడైతే భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే వీడియోస్కి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. అందుకే మేము మ్యాక్సిమం విజువల్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ శిలాతోరణం, చక్రతీర్థం. రెండు ఒకే చోట ఉంటాయి. ఫస్ట్ అయితే శిలాతోరణం ఉంటుంది, దాని తర్వాత చక్రతీర్థం ఉంటుంది. ఫస్ట్ మనం శిలాతోరణం చూద్దాం. ఈ శిలాతోరణం న్యాచురల్గా ఏర్పడింది. దీన్ని రాక్ గార్డెన్ కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ ప్లేస్ గురించి హిస్టరీ కూడా రాశారు. చూస్తున్నారు కదా, ఇదే శిలాతోరణం. ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. అందుకే ఎక్కువసేపు ఇక్కడ లేను. 1918లో ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇక్కడ ఉన్న స్టోన్స్ సుమారు 250 కోట్ల సంవత్సరాలు నాటివి అని చెప్తున్నారు. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి మొదటి అడుగు శ్రీవారి పాదాల వద్ద మోపి ఈ శిలాతోరణం నుండే ఇప్పుడున్న గుడిలో స్వయంభుగా వెలిశారు అని చెప్తున్నారు. ఈ స్టోన్
ఒక చిన్న బర్డ్ పార్క్ ఉందండి. రకరకాల పక్షులు ఉన్నాయి. ఇదేనండి చక్రతీర్థానికి దారి. ఈ ప్లేస్లో వెళ్ళడానికి కూడా స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాన్నే చక్రతీర్థం అంటారు. మనం ప్రజెంట్ వాటర్లో దిగడానికి కానీ నెత్తి మీద చల్లుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. విష్ణుమూర్తి వదిలిన చక్రం ద్వారా ఈ చక్రతీర్థం ఏర్పడిందని చెప్తున్నారు. ఈ చక్రతీర్థాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇక్కడైతే 2 స్టోన్స్ ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ ఉన్నాయో మీరే చూడండి.
ప్లేస్లన్నీ కవర్ చేసుకొని వెళ్ళాము. టెంపుల్ దగ్గరలోనే వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఉందండి. ఇక్కడికి వచ్చాము. చాలా మంది జనం ఉన్నారు. సీజన్ ని బట్టి రష్ లో చేంజ్ ఉంటుంది. ఇదేనండి వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఉంది. ఇక మేము తినేసి హైదరాబాద్ బయలుదేరాము. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.